కేంద్రంలో బీజేపీ హయాంలో 11 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు ప్రచార రాష్ట్ర కార్యదర్శి సుహాసిని అన్నారు. బుధవారం పార్వతీపురంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలైన సందర్భంగా స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మోదీ పాలనపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రచార రాష్ట్ర కార్యదర్శి సుహాసిని మాట్లాడుతూ మోదీ ప్రధాని అయిన నాటి నుంచి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఇక పేదల సంక్షేమం దేశ అభివృద్ధి ధ్యేయంగా 11 ఏళ్లుగా సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఉగ్రవాదులను పాకిస్తాన్లోకి ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సింధూర్తో ధ్వంసం చేశారన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు చేశారని, అన్ని రంగాల్లో దేశం ముందుండేలా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎలా వివేక్, డాక్టర్ రామ్మోహన్ తదితర ప్రముఖులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నానా ఇక్కడ పెట్టండి. అనే దార్శనికతతో మన యువత దేశ అమృత యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు నరేంద్ర మోదీ గారు. దీని గురించి ఇప్పుడు దాని గురించి లేదా మీకు తెలిసిన రంగంలోనే అంటే వారు వాటిని నోట్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్ గా మీరేం చెప్పారు అనేది మాకు ఇంపార్టెంట్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు యాల వివేక్ గారు, జయశ్రీ హాస్పిటల్స్ ఎండి, వారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరు. ఇక్కడ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, కిందన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. ప్రతి వ్యక్తి పేదలందరూ కూడా పైకి వస్తారు. ఇంకా మంచి ఉద్యోగ ఉపాధి వ్యాపారాలు చేస్తూ వారు కూడా ఆర్థిక స్వావలంబనతో భారతదేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకెళ్తారని నమ్మకం ప్రతి వ్యక్తి మీద ఈరోజు ఉంది. నరేంద్ర మోడీ గారు అంటే ఒక నమ్మకం, ఒక బాధ్యత, ఒక ఇంట్లో ఒక పెద్దన్నగా మన దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతదేశంలో సుమారు ఒక 100 జిల్లాల్లో నక్సలిజం పెండ్రైపోయింది. ఆ జిల్లాలకు ఎవరైనా ఏదైనా కొత్తవారు వెళ్ళాలంటే భయం, వ్యాపారస్తులు వెళ్ళేవారు కాదు, నక్సలిజం ఉండేది. ఈరోజు అటువంటి స్థాయి నుంచి 96 జిల్లాల నుంచి ఈరోజు నక్సలిజంలో ఎక్కడెక్కడ ఉందంటే ఒక 5 అంకెల్లో మనం వేలలో లెక్క పెట్టే స్థితికి చేరుకున్నామంటే నక్సలిజం మీద మన ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి ప్రపంచ శాంతికి ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, అభివృద్ధి వైపు బాట వేయాలని ఒక మార్గం చూపించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు ఎప్పుడో 10వ స్థానంలోనో 11వ స్థానంలోనో ఉండే మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా 4వ స్థానానికి చేరుకుంది. 4వ స్థానంలో చేరుకున్న మన ఆర్థిక వ్యవస్థ ఇటువంటి సమయంలో అందరూ అనుకున్నారు కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఏటైపోద్దని భయపడ్డారు. కానీ ఎటువంటి ఒడిదొడుకులకు కూడా కలగకుండా గట్టిగా ధైర్యంగా నిలబడి ప్రజలందరికీ కూడా ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థని 4వ స్థానానికి తీసుకెళ్ళారు. మనది వికసిత్ భారత్ సంకల్పం చేసి 2047 కల్లా మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న నరేంద్ర మోడీ గారి సంకల్పం. స్వతంత్రం వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలు అయితే ఇంకొక రేపు 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ 76 సంవత్సరాల భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నాం, కానీ అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోలేకపోతున్నాం. మరి అభివృద్ధి చెందిన దేశంగా తయారవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆరోగ్యవంతమైన భారతదేశం ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా పేదరికం లేకుండా ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా తనంతట తన ఉపాధో ఉద్యోగమో ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక పని ఉండాలి. అటువంటి భారతదేశం ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టత పొంది మనం భారతదేశంలో ప్రపంచంలో 1-2 స్థానాల్లో ఉంటామో, 1-2-3 స్థానాల్లో ఉంటామో అది వికసిత్ భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా పరిగణించబడుతుంది. కనీసం ఈ కళ 2047 కల్లా పూర్తి చేయాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించి మనని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ తరుణం చూసాం.
స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 60 సంవత్సరాల పాటు భారతదేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయులందరికీ కూడా చాలా అన్యాయం చేసింది. ఎప్పుడు వాళ్ళు ఓటు బ్యాంకింగ్ రాజకీయం కోసమే 60 సంవత్సరాల పాటు పడ్డారు తప్పించి బడుగు బలహీన వర్గాల కోసం ఏ రోజు కూడా వాళ్ళు ప్రయత్నించలేదు. వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కోసం కానీ ప్రయత్నించలేదు. ఇలా మనం అక్కడ చూసాం, ఆ స్లైడ్లో చూస్తే, ఎగ్జిబిషన్లో చూస్తే, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అన్న మాట, నేను రూపాయి పంపిస్తే కేంద్రం నుంచి పేదవాడికి 15 పైసలే అందుతుంది అని. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉండేదో ఈరోజు మనం చూసాం. రూపాయికి రూపాయి కూడా పేదవాడికి అనేంత ట్రాన్స్పరెంటేషన్ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు అటువంటి పాలనలో ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా నరేంద్ర మోడీ గారు ఇంకా భవిష్యత్తులో ఆయన జీవించి ఉండేంత వరకు కూడా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకునే ఈ ప్రజలు ఈరోజు మన దేశంలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి సన్నివేశం ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. ఒకప్పుడు పాకిస్తాన్ మన మీదకి దండయాత్ర చేస్తే, పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇంకో దేశం కానీ దండయాత్ర చేస్తే మనం భయపడిపోయేవారు. మన దేశం భయపడిపోయింది, యుద్ధం వస్తుందేమో, మళ్ళీ మనకి ఇబ్బందులు ఎదురవుతాయేమో. ఎవరైనా ఉగ్రవాదులు వచ్చి ఏదైనా నగరాల్లో, కలకటాలోనో లేక హైదరాబాద్లోనో ఢిల్లీలోనో బాంబులేసి మన సామాన్యుల్ని చంపి మన అందరినీ భయాక్రాంతం చేద్దామని ప్రయత్నం చేస్తే అందరినీ అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసేవి, అందరినీ కూడా ఇళ్లలో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి అని భయం చెప్పే. కానీ ఈరోజు కశ్మీర్లో లోయలో ఈరోజు మన 26 మంది పౌరుల్ని వాళ్ళు ఊచకోతకు వస్తే, భార్యలు ముందే వాళ్ళని చంపితే దాన్ని చూసి తట్టుకోలేని నరేంద్ర మోడీ గారు, యావత్ భారతదేశం కూడా ఆయన వెనుక నిలబడితే కేవలం ఒక 15 రోజుల్లోనే వాళ్ళకి ప్రపంచం చూస్తుండగా ఒక 2 మహిళలను కూడా ఆ యుద్ధంలోని ముందుంచి కేవలం 23 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. అంతేకాదు పాకిస్తాన్కి మన సింధు నది నుంచి ఇచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా కట్టడి చేశారు. ఎందుకంటే యుద్ధం, నీరు ఒకే దగ్గర పారవు, ఇది గుర్తుంచుకోవాలి. 2 చైనా, 3 జర్మనీ, తర్వాత మనమే. మళ్ళీ ఒక్క సంవత్సరం కూడా అక్కర్లేదు, జర్మనీని కూడా మనం వెనక్కి నెట్టేయబోతున్నాము. అంటే 2047 నాటికి మన యొక్క టార్గెట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి $5 ట్రిలియన్ ఎకానమీ, మనకి $30 ట్రిలియన్ ఎకానమీ వెంపు. అంటే థింక్ బిగ్. అవునా? అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఎప్పుడు మన ఆలోచన, మన ఆశయం అంత ఎత్తుగా ఉండాలి అని చెప్పి. సో అదే విధంగా అన్నిటిలోనూ కూడా యాక్చువల్లీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి మీకోసం, కరెక్ట్గా 11 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది అన్నది, అది 5 నిమిషాలు. ఈలోగా ఒక 5 మినిట్స్ నేను మీకు ఇంకొకటి బ్రీఫ్ చేస్తాను మన పార్వతీపురం మన్యం జిల్లా గురించి. పిఎం అంటే ఈ అమృత్ 2లో పార్వతీపురం, పాలకొండ, సాలూరులో మొత్తం 9 ప్రాజెక్ట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. దీనికి మొత్తం వ్యయం 22.80 కోట్ల వ్యయంతో ఇక్కడ 9 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. పిఎం స్వనిధి పథకంలో అనుమతించబడిన రుణాలు ఎన్ని అంటే 5,500 రుణాలు మీరు పార్వతీపురం మన్యం జిల్లాలో ఇవ్వచ్చు అని అనుమతించారు. ఆల్రెడీ దానికి 5,447 మందికి రుణాలు అందజేశారు. మొత్తం పంపిణీ చేసిన రుణం వాల్యూ అంటే దాని యొక్క విలువ 6.86 కోట్లు. ఇంకా స్వనిధి సమృద్ధి లబ్ధిదారులు 6,023 మంది, అంటే దగ్గర 6,050 మంది. నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని NULM అని ఒకటి ఉంది. దానికి ఈ పాలకొండ, పార్వతీపురం, సాలూరులో అంటే SHC
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రివాల్వింగ్ ఫండ్స్, స్వయం ఉపాధి రుణాలు, అలాగే బ్యాంక్ లింకేజ్ రుణాలు, నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇచ్చారు, ఉద్యోగాల కల్పన ఎంతమందికి జరిగింది, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి జనజాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్, అందులో భాగంగా 5,447 మందికి ఇళ్ళు, ఇక నీటి సరఫరా పొందిన గ్రామాలు ఇక్కడ ఈ జిల్లాలో 263, ఇక్కడ 2 హాస్టల్స్, ఇంకా విద్యుదీకరణ చెందినవి గ్రామాలు, విద్యుదీకరణ చెందిన ఇళ్ళు 3,392, సోలార్ విద్యుత్ 28, ఇక భారత్ మాల ఫేజ్ 1 కింద 3,000 కోట్ల వ్యయంతో ఆలూరు, జక్కువ, కొర్లాం ప్రాంతాల గుండా వెళ్ళే NH అంటే నేషనల్ హైవే, ఆ నెంబర్ 130 CD అన్నది, ఆ హైవే పేరు NH 130 CD. అది 6 లైన్ల నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం ప్రారంభమైంది. గరుడుబిల్లి, సిగడం, చీపురుపల్లి ప్రాంతాల్లో రోడ్డు, అండర్ బ్రిడ్జ్లు కూడా నిర్మించబడి వాటికి 17 కోట్ల ఖర్చు ఇక్కడ జరగడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పార్వతీ